పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. రోడ్డు ప్రమాదాలకు అడ్డుకట్ట వేసేందుకు పోలీసులు ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా ప్రయోజనం లేకుండా పోతుంది. ఈ వరుస రోడ్డు ప్రమాదాలతో వాహనదారులు భయాందోళనకు గురి చేస్తున్నాయి. ఈ క్రమంలోనే హైదరాబాద్ శివారు ప్రాంతంలో మరో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో స్పాట్లో 4 ప్రయాణికులు మృతి చెందారు. తీవ్రంగా గాయపడ్డ వారిని మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్కు తరలించారు. ప్రస్తుతం మరికొందరి పరిస్థితి విషమంగానే ఉన్నట్లు తెలుస్తోంది. అసలు ఈ ప్రమాదం ఎక్కడ జరిగింది, ఎలా జరిగింది? రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం చెన్వెల్లి గ్రామానికి చెందిన కొందరు టూరిస్టు బస్సులో పరిగిలో సోమవారం ఫంక్షన్కు హాజరయ్యారు. ఇక పరిగి నుంచి తిరిగి వస్తుండగా బీజాపూర్ హైదరాబాద్ జాతీయ రహదారిపైన మంగళవారం తెల్లవారుజామున ఆ బస్సు రోడ్డుపై నిలిపి ఉంచిన లారీని వెనక నుంచి వేగంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బస్సులో ఉన్న టూరిస్టులు భయాందోళనకు గురయ్యారు. వెంటనే అప్రమత్తమైన కొందరు పోలీసులకు సమాచారం ఇచ్చారు. క్షణాల్లో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు తీవ్రంగా గాయపడ్డ వారిని అంబులెన్స్లో దగ్గరలోని ఆసుపత్రికి తరలించారు. కానీ విషాదం ఏంటంటే ఈ ప్రమాదానికి గురైన ఘటనా స్థలంలోనే 4 ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో 2 మహిళలు, పురుషులు ఉన్నారు. ఇక గాయపడిన వారిలో మరికొందరు పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఫంక్షన్ వెళ్లిన కుటుంబ సభ్యులు తిరిగిరాని లోకాలకు వెళ్లడంతో మృతుల కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు. ఈ ఘటనతో మృతుల స్వగ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.